భారతదేశ ప్రజలతో మోడీ మంచోడు కాదు మాకు ఓటేసేయండి అని అడిగితే ఓటేసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి కావచ్చు, కాంగ్రెస్తో ఉన్నటువంటి శక్తులకు కావచ్చు, అంతర్జాతీయంగా కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుని భారతదేశాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనుకునేటువంటి సోరోస్ లాంటి వాళ్ళకి, చైనా వాళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద నేరేటివ్ టాపిక్ కావాలి. రైతుల ఉద్యమం అందులో భాగమే. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ రాలేదు కాబట్టి పక్కన కూర్చున్నారు, విరమించలా. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక మళ్ళీ అల్లకల్లోలం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది నెంబర్ 1 నేరేటివ్. అదొక ఆస్పెక్ట్ ప్రిపేర్ అవుతుంది. అదిగో రైతులకు అన్యాయం చేస్తున్నారు. రెండో పక్కన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అడ్డుపెట్టి ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకోసం సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఇది నెంబర్ 2. ఇంకొక కథ నడుస్తుంది. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఏదైతే మొన్న స్పెయిన్ అమ్మాయి రేపుకి సంబంధించినటువంటి ఇష్యూని బేస్ చేసుకుని భారతదేశం రేపుల దేశం, ఇదేంటి భారతదేశం అని నిలతీయటం ప్రారంభమైపోయింది. ఇవన్నీ విద్యావంతులు, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తున్న వాళ్ళలో ఎక్కువగా విద్యావంతులు ఉన్నారు, యువత ఉన్నారు. వాళ్ళల్లో ఒక చర్చ జరిగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటటువంటి ప్రయత్నం ప్రారంభమైపోయింది. దానికి తోడు రేపు ఈసీతో గొడవ, ఈసీ విషయంలో సుప్రీంకోర్టుతో గొడవ, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మోడీ ఎదుర్కోబోయే సవాళ్ళు.